హలో గాయ్స్, నేను ఈరోజు అయితే బేగంపేట నుంచి మా ఊరు తెనాలికి అయితే ట్రావెల్ చేస్తున్నాను జన్మభూమి ఎక్స్ప్రెస్లో. ప్రస్తుతానికైతే నేను బేగంపేట స్టేషన్లో ఉన్నాను, మీకు కనపడుతుంది కదా. ఇక్కడ నుంచి నేను జనరల్ టికెట్ తీసుకొని తెనాలికి అయితే బయలుదేరుతున్నాను. నైట్ ఐఆర్సిటీసీలో నేను ఏసీ బుక్ చేసుకుందాం అనుకున్నాను, కానీ తత్కాల్లో కూడా లేవు. తత్కాల్లో ఉన్నా నేను బుక్ చేసుకునేవాడిని, కానీ జనరల్ టికెట్లో ప్రయాణం చేశాను. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో, చూడండి. ఈరోజు జనరల్ అయితే ట్రావెల్ చేస్తున్నాను నేను ట్రైన్లో. జన్మభూమి బేగంపేట నుంచి తెనాలి వరకు అయితే నేను ట్రావెల్ చేస్తున్నాను. ఈరోజు నాకు ఒక యూటీఎస్లో ఇన్సిడెంట్ ఒకటైతే జరిగింది, అది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. యూటీఎస్ యాప్లో అయితే నాకు టికెట్ బుక్ అవ్వలేదు, సెకండ్ టైం బుక్ అయింది. ఫస్ట్ టైం అని ఇంకా రీఫండ్ రాలేదు నాకు. అది రీఫండ్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. 130 రూపీస్ అయితే కట్ అయినాయి, కానీ నాకు టికెట్ అయితే ఇవ్వలేదు. తర్వాత 30 మినిట్స్ తర్వాత మళ్ళీ టికెట్ బుక్ చేస్తే అప్పుడైంది. అది రీఫండ్ వస్తే మళ్ళీ వీడియో పెడతాను. ఫస్ట్ అయితే ఆ షార్ట్ పెడతాను నేను. ప్రస్తుతానికి వచ్చేసి జన్మభూమి ట్రైన్ ఎక్కాను తెనాలి వెళ్ళడానికి. బేగంపేట నుంచి స్టార్ట్ అయిపోయింది, 5 మినిట్స్ అయింది. సికింద్రాబాద్ రావాలి. ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ వచ్చినాక కంటిన్యూ చేస్తాను. గాయస్, ఇప్పుడైతే నేను సికింద్రాబాద్ స్టేషన్ దాటేసాను కదా. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకు రాగానే ఎవరో చైన్ అయితే లాగారు. 3 టైమ్స్ హార్న్ కొట్టాడు. 3 టైమ్స్ హార్న్ కొట్టారంటే చైన్ లాగినట్టే కదా. ఆ వీడియో అయితే నేను తీయలేదు, జనాలు బాగా ఎక్కువగా ఉన్నారు ఈ జనరల్లో, అందుకని నేను ఆ వీడియో తీయలేకపోయాను.
బాధేస్తుంది అది. వీడియో పెట్టాను కదా, అక్కడ డ్రైవర్లు క్యాబిన్లో పెడుతున్నారు కదా ఇంజన్లోకి, గ్రీన్ కలర్ ఇంజన్లోకి. అలా నేను ఎందుకు చూపెట్టానంటే, ఇప్పుడు పగిడిపల్లి జంక్షన్ కాడ గుంటూరు డివిజన్ ఉంటుంది. గుంటూరు డివిజన్ వైపు ట్రైన్ టర్న్ అవ్వాలి, ఇక్కడ ఆపారు. నేనేంటే క్రాసింగ్ పడింది అనుకున్నాను, కానీ క్రాసింగ్ అయితే కాదు. వాళ్ళు దిగడం కోసం సికింద్రాబాద్లో ఎక్కారు. వాళ్ళు దిగడం కోసం ట్రైన్ అయితే ఆపారు ఎక్కారు, కానీ మన కోసం ఆపరు. చైన్ లాగితే మాత్రం 3 సార్లు హార్న్ కొడతారు, జైలుకి తీసుకెళ్తారు. ఇట్లా ఉంటుంది. రామన్నపేట అవుతుంది కడగలు. గాయస్ చూసారు కదా, ఈ ట్రైన్కి మాత్రం ఏ స్టేషన్లో అయినా సరే, ఏ స్టాప్లో అయినా సరే ఆక్యుపెన్సీ మాత్రం అస్సలు తగ్గట్లేదు. తగ్గేదే లేదు అంటున్నారు అందరూ. పిడుగురాళ్ళు అయితే వచ్చింది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ చిన్న చిన్న పల్లెటూర్లకు వెళ్ళే వాళ్ళు ఇక్కడే దిగుతారు. మాచర్ల కానీ, గురజాల కానీ, వినుకొండ. నిజం చెప్పాలంటే ఇది నాకు చాలా ఫేవరెట్ ట్రైన్ నా చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మా ఊరు నుంచి మిర్యాలగూడకి కానీ, మిర్యాలగూడ నుంచి మా తెనాలికి కానీ నేను ఎప్పుడు రేపల్లె సికింద్రాబాద్ ప్యాసింజర్లోనే వెళ్ళేవాడిని. ఈ ట్రైన్ మాత్రం మమ్మల్ని దాటుకుంటూ వెళ్ళిపోయేది. 10లో 8 సార్లు ప్యాసింజర్ ఎక్కితే 2 సార్లు ఇది ఎక్కేవాళ్ళము. అందులో ఈ జన్మభూమి అనే పేరు, దాని టైమింగ్, అది మధ్యాహ్నం కల్లా వెళ్ళడం నాకు చాలా బాగా నచ్చాయి. ఇది నాకు ఫేవరెట్ ట్రైన్గా మారిపోయింది. అందులో దీనికి అప్పట్లో డీజిల్ ఇంజన్ కూడా ఉండేది. అదైతే సౌండ్ వేరే లెవెల్ వచ్చేది అప్పుడు.
మిర్యాలగూడ, నడిగుడి, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి స్టేషన్స్ అయితే స్కిప్ చేసేసాను. ఇప్పుడు గుంటూరులో ఉన్నాను. సీట్ మారాను, చోట మాట్లాడాను. నేను టీసీ కంపార్ట్మెంట్లోకి వచ్చాను. టీసీతో మాట్లాడుకున్నాను. 300 అన్నాడు తెనాలి వరకు. నేను ఏసీ కంపార్ట్మెంట్లోకి అయితే వచ్చేసాను. ఇప్పుడు ప్రస్తుతానికి గుంటూరు అయితే ఎంటర్ అవుతుంది. నా చిన్నప్పుడు దీనికి డీజిల్ ఇంజన్ ఉండేదని చెప్పాను కదా, అది ఇంజన్ నేమ్ వచ్చేసి WDP-4 అని ఉండేది. 4P అని ఉంటుంది. ఆ ఇంజన్ సౌండ్ కానీ దాని యాక్సలరేషన్ కానీ అసలు వేరే లెవెల్ ఉండేది. చాలా యూనిక్గా ఉండేది. అది ఇప్పుడు అంత ఎంజాయ్మెంట్ కానీ ఆ పవర్ కానీ ఇప్పుడు అని అనిపించట్లేదు. దీనికి ఇప్పుడు డైలీ WAP-7 ఇంజన్నే వాడుతున్నారు, పుల్లింగ్కి పుషింగ్కి మాత్రం. ఎండ్ టు ఎండ్ ఇది WAP-7 అసలు ఎలక్ట్రిక్ ఇంజన్స్తోనే నడుస్తుంది. మాటల్లోనే గుంటూరు అయితే వచ్చేసి. గుంటూరులో మనం అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే ఈ ఇంజన్కి ఎండ్ టు ఎండ్ ఎలక్ట్రికల్ ఇంజన్తోనే నడుస్తుంది. లింగంపల్లి నుంచి తెనాలి వరకు తెనాలి సైడ్ WAP-7 ఎలక్ట్రిక్ ఇంజన్ని పెడతారు. గుంటూరు రంగాలనే దీని బ్యాక్ సైడ్ ఇంకో WAP-7 ఇంజన్ని పెడతారు. ఈ రెండు కలిసి తెనాలి వరకు వెళ్తాయి. అక్కడ నుంచి గుంటూరులో అటాచ్ చేసిన ఇంజను విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం వైపు అయితే పుల్లింగ్ చేస్తుంది. లింగంపల్లి నుంచి తెనాలి వరకు తీసుకొచ్చిన ఇంజన్ని విజయవాడ వెళ్ళంగానే అక్కడ దాన్ని డిస్పాచ్ చేసేస్తారు. అయితే అవుతుంది రీడింగ్ లైట్స్. గుంటూరు నుంచి అయితే ట్రైన్ మూవ్ అయిపోయింది. నాకు ఆ టీసీలు చూస్తేనే భయం, టికెట్ తీసుకున్నా కూడా. అటువైపు డబుల్ డెక్కర్ ఉంది, 2nd నెంబర్ ప్లాట్ఫామ్లో. గుంటూరులో ఒక పాయింట్ ఏంటంటే నేను గుంటూరు వచ్చిన ప్రతిసారి ఏ ట్రైన్ అయినా సరే స్టార్ట్ అయిన తర్వాత ఒక 200-300 మీటర్స్ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఆపుతారు. ప్రతిసారి ఆపుతారు, ప్రతి ట్రైన్ ఆపుతారు. అసలు ఎందుకు ఎక్కకుండా ఉంటారో తెలియదు నాకైతే. వాళ్ళు టైం చూసుకొని వస్తారా రారా, లేకపోతే టైం తెలిసి కూడా అట్లా నెగ్లెక్ట్ చేస్తారో అయితే తెలియదు. నేను ఎక్కిన ప్రతి ట్రైన్ ప్రతిసారి ఒక 200-300 మీటర్స్ వెళ్ళంగానే ఆపేస్తారు ఎక్కలేదని చెప్పేసి. నేను అది ఎవ్రీ టైం బాగా అబ్జర్వ్ చేశాను. అది మాత్రం కంపల్సరీగా ఒక్కసారన్నా ఆపుతాడు, ప్రతి ట్రైన్ ఆపుతాడు. ఇది మీరు కూడా ఈసారి గుంటూరు వెళ్తే అబ్జర్వ్ చేయండి, ప్రతిసారి ఆపుతాడు. ఇంక ఈ ట్రైన్ స్పీడ్ విషయానికి వస్తే లింగంపల్లి నుంచి పగిడిపల్లి అనే జంక్షన్ వరకు 130 స్పీడ్ క్రూజ్ మెయింటైన్ చేస్తాడు. అక్కడి నుంచి తెనాలి వరకు 110 km/h మెయింటైన్ చేస్తాడు. ఈ సెక్షన్ 130కి సపోర్ట్ చేయదు. తెనాలి నుంచి విశాఖపట్నం వరకు 130 స్పీడ్ మెయింటైన్ చేస్తాడు. ఆ ట్రాక్స్ కెపాసిటీ 130 వరకు అప్గ్రేడ్ చేశారు రీసెంట్గా 1 year బ్యాక్. దీని స్పీడ్ అయితే అలా మెయింటైన్ చేస్తారు. ఈ సెక్షన్ గుంటూరు బీబీ నగర్ సెక్షన్ వరకు మాత్రం 110. నేను ఎప్పుడు ఎన్నిసార్లు చూసినా కానీ 110 మెయింటైన్ చేస్తాడు, అంతకు మించి పెంచడు. పొరపాటున జీపీఎస్లో మనకి ఎక్కువ చూపిస్తుందేమో కానీ ఆ డ్రైవర్కి తెలుస్తుంది ఎంత స్పీడ్ వెళ్తున్నాం అనేది. వాడి దగ్గర ఉంటుంది ఒరిజినల్ స్పీడోమీటర్, మన దగ్గర అయితే ఉండదు. మాటల్లో గుంటూరు నుంచి తెనాలి వరకు నేను వచ్చేసాను. ఇది అంగలగూతురు ఇప్పుడే క్రాస్ అవుతుంది. అంగలగూతురు వస్తేనే ముందు ఇది స్లో చేసేస్తాడు. ఇక్కడ నుంచి కరెక్ట్గా 3 kilometers ఉంటుంది.
తెనాలి ఎంటర్ అయిన తర్వాత నేను దిగి వీడియో అయితే కంటిన్యూ చేయలేదు, ఇక్కడితో ఎండ్ చేసేసాను. తర్వాత మా ఇంటికి వెళ్ళిపోయాను, నేను నా పని చూసుకొని మళ్ళీ నేను రిటర్న్ బయలుదేరిపోయాను. ఇంతే గాయస్, నా జర్నీ అయితే బేగంపేట నుంచి తెనాలి వరకు అయితే చేశాను. ఇంకో వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. ఓకే, మరి ఉంటా.